హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నా ఛానల్లో ఫస్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. సో మీరు ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ఒక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు ఫర్దర్ వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ ఈరోజు సండే అండి. యాక్చువల్లీ సండే అంటే లేజీ డే, కానీ ఈ సండే ఏంటంటే రథసప్తమి ఫెస్టివల్ వచ్చింది కదా. నేను మాత్రం ఎర్లీగానే లేచాను. మా పిల్లలు మా హస్బెండ్ ఇంకా లేవలేదు. కానీ ఎవ్రీ సండే లేట్గానే ఉంటుంది. అండ్ సండే ముందు సాటర్డే మాత్రం చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటాం. సండే అని సాటర్డే రోజు నైట్ లేట్గా ఉండడము, అందరం కలిసి కూర్చొని మూవీ చూడడం ఆర్ ఏదో ఒకటి చేస్తూ అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. సండే రోజు కొంచెం లేట్గా లేస్తాము. కానీ ఈ సండే ఫెస్టివల్ రావడం వల్ల వాళ్ళు పడుకొని ఉన్నారు. నేను మాత్రం ఎర్లీగానే లేచి నా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని పూజ చేసుకున్నాను. పిల్లలు ఎవరు లేవలేదు కాబట్టి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే ఇది కూడా లేదు. కానీ ఎవ్రీ సండే కూడా ఇలాగే అవుతుంది. మోస్ట్లీ వాళ్ళు లేవరు, బ్రేక్ఫాస్ట్ చేసే ఇది ఉండదు, డైరెక్ట్ లంచ్కే అవుతుంది. ఈ సండే కూడా అలాగే అయ్యింది. నేను పూజ కంప్లీట్ చేసుకున్నాక ఎందుకో ఈరోజు చాలా సింపుల్ లంచ్ ప్రిపేర్ చేశానండి. అదేంటంటే పులిహోర అండ్ కొంచెం లిక్విడ్గా చారు లాగా చేసి మిల్ మేకర్స్ వేశాను అండ్ అప్పడాలు. సండే రోజు మాత్రం మేమందరం కూర్చొని ఫ్యామిలీ అందరం కూర్చొని తింటాము. నార్మల్ డేస్లో ఏంటంటే ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉంటాయి, స్కూల్స్ ఆఫీసెస్ అన్నీ ఉంటాయి కదా, అందరు కూర్చొని తినడానికి పాసిబిలిటీ ఉండదు. సండే రోజు మాత్రం అందరం కూర్చొని తింటాం. తిన్నాక కాసేపు అలా టీవీ చూస్తూ పడుకొని లేచి అలా టైం స్పెండ్ చేసాము. తర్వాత నేను నైట్కి కుడుములు ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి ఈ అనపకాయలను గింజలుగా ఒలుచుకొని పెట్టుకున్నాను. ఈ అనపకాయలు తెలుసా అండి మీకు? తెలంగాణలో దొరుకుతాయి ఇవి. ఇప్పుడు ఈ టైంలో సీజన్ ఉంటుందండి ఇది. మా పిల్లలకి ఈ కుడుములు అంటే చాలా ఇష్టం. సో నేను ఇలాంటి పిల్లలకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ నేను మోస్ట్లీ సాటర్డే కానీ సండే కానీ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండి కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటారని. నార్మల్ డేస్లో ఏంటంటే వాళ్ళకు స్కూల్కి వెళ్ళడము, టైం అయిపోవడము అలా ఉండి ఫాస్ట్గా తినేయడం అలా ఉంటుంది కదా. సో హాలిడే వచ్చినప్పుడు చేస్తే వాళ్ళు ఫ్రీగా తినేస్తారు అని చెప్పేసి నేను ఇలాంటివి సండే అలా పెట్టుకుంటాను. అండ్ కొంచెం పెద్ద ప్రాసెస్ కదా, నాకు కూడా స్కూల్ డేస్లో అంటే టైం ఉండదు. సండే అలా అంటే ఫ్రీగా ఉంటుంది, కొంచెం లేట్ అయినా పర్లేదు కదా అని చేస్తాను. ఈ కుడుముల ప్రాసెస్ మీకు తెలుసా అండి? యాక్చువల్లీ ఇప్పుడు యూట్యూబ్లో చాలా వస్తున్నాయి. ఇంతకుముందు కుడుములు అంటే మోస్ట్లీ తెలంగాణ వాళ్ళకే తెలుసు. ఇలాంటి కుడుములు అనపగింజలతో, ఆంధ్ర సైడ్ అలా కుడుములు అంటే మాత్రం వేరే ప్రాసెస్లో ఉండేటివి. సో ఏంటంటే సండే రాగానే ఇంకా మా పిల్లలు సాయంత్రం అలా ఫ్రెండ్స్తో కలిసి గేమ్స్ ఆడుతూ ఉన్నారు. నార్మల్ డేస్లో వాళ్ళకి టైం ఉండదు కదా, సండే రోజు మాత్రం టైం ఉంటుంది కాబట్టి అలా ఏదో ఒకటి ఆడుతూ టైంపాస్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకేంటి, మేము పడుకొని లేచి కొంచెం టీస్ కాఫీస్ అలా తాగినాక నేను కుడుములు కూడా ప్రిపేర్ చేశానండి కొంచెం ఎర్లీగానే. ఎందుకంటే మళ్ళీ నైట్ ఎక్కువసేపు లేట్గా చేస్తే డైజెషన్ ప్రాబ్లం అని చెప్పేసి కొంచెం ముందుగానే చేశాను. ఈ కుడుములలోకి మాత్రం ఇలా ఆయిల్ వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. మా పిల్లలకి నేను ముందుగా చెప్పలేదు కుడుములు చేస్తున్నానండి, వాళ్ళకి డైరెక్ట్ ప్లేట్లోకి తీసుకొని మాత్రమే వెళ్ళాను. సో వాళ్ళు చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యారు. వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చాయంట కుడుములు. టీవీ చూస్తూ అలా తింటూ ఉన్నారు. కానీ మా హస్బెండ్ మాత్రం ఈ కుడుములు అంతగా ఇష్టంగా తినరు. సో నేనేం చేస్తానంటే ఎవ్రీ టైం ఈ కుడుముల పిండి ఉంటుంది కదా, ఈ కుడుముల పిండిని నేను ఇలా సర్వపిండిలాగా చేసుకొని తనకు అలా కాల్చేసి ఇస్తాను. సో తను హ్యాపీ, వీళ్ళు కుడుములు తింటారు, తను అలా తినేస్తాడు. ఇంకా ఈరోజు ఇంతేనండి. ఇంకా నైట్ డిన్నర్ దీంతో ఫినిష్ అయిపోయింది. రేపు 26 జనవరి కదా, మా అబ్బాయికి స్కూల్లో ఏదో స్టేజ్ షో ఉందంట. తను మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు రేపు స్టేజ్ షోలో పాడడానికి. తనకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. అండ్ అంతే అండి. బాయ్.